న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు ఏ విధంగా ఆడుతుందో తెలియదు. ఎందుకంటే ఆ జట్టు ఆట శైలి చాలా ప్రత్యేకం. ఆల్రౌండ్ నైపుణ్యాలు, అద్భుతమైన బ్యాటింగ్ విధానం, కళ్ళు చెదిరే బౌలింగ్ ఇవన్నీ కివీస్ కి ఉన్న ప్రత్యేకత. కష్ట సమయంలో ఎప్పుడు ఎవరో ఒకరు జట్టును నిలబెట్టడం చూస్తుంటాం. అందుకే స్థిరమైన ఆటకు కివీస్ నిజంగా మారుపేరు. ఐసీసీ కప్లు గెలవకపోయినా సెమీస్ మరియు ఫైనల్ చేరడం అంటే న్యూజిలాండ్ కి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆదివారం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ పోటీలో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ అద్భుతంగా ఆడింది. భారత్ తో జరిగిన మ్యాచ్ లోనూ చివరి వరకు పోరాడింది. ఈ ఒక్క మ్యాచ్ తప్ప ఆ జట్టుకు మిగతా మ్యాచ్ల్లో ఎదురులేదు. ఈ ఆత్మవిశ్వాసానికి కారణం ఇటీవల సాధించిన విజయాలు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ లో జరిగిన ముక్కోణపు సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో కప్ ను గెలిచారు. న్యూజిలాండ్ కి ముఖ్యంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, యువ తరంగం రచన్ రవీంద్ర, సూపర్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్, ఆపద్ బాంధవుడు డెరిల్ మిచెల్, కెప్టెన్ షార్ట్నర్ వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 34 ఏళ్ల కేన్ విలియమ్సన్ కుర్రాళ్లతో పోటీ పడుతూ కూడా స్థిరంగా ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో వచ్చి జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆదుకుంటారు. ఆటలో ఎడాపెడా షాట్లు ఆడకుండా సమర్థవంతంగా పద్ధతిగా ఆడతారు. దుబాయ్ వంటి పిచ్ అతని ఆట ప్రత్యేకంగా సరిపోతుంది. బంతిని మిడిల్ చేస్తూ చక్కని టైమింగ్ తో పరుగులు సాధించడం, ఇన్నింగ్స్ ను నిలబెట్టడంలో సహాయపడుతుంది. భారత్ తో జరిగిన గత మ్యాచ్ లో కేన్ ఈ విధంగా జట్టును విజయ దిశగా తీసుకుని వెళ్లాడు. అయితే మిగతా బ్యాట్స్మెన్ సహకారం లేకపోవడంతో న్యూజిలాండ్ కు ఓటమి తప్పలేదు. పెద్ద మ్యాచ్ లో ఆడే ప్లేయర్లలో కేన్ ముందుంటారు. భారత్ తో తుది పోర్లను రాణించే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడిని జయించి కూల్ గా తన పనిని కొనసాగిస్తే రోహిత్ శర్మకు పెద్ద ప్రమాదం తప్పేలా లేదు. రచన్ రవీంద్ర రూపంలో భారత్ కు మరో సవాల్ ఎదురవ్వడం ఖాయం. ఈ టోర్నీలో 3 మ్యాచ్లు ఆడినప్పటికీ అతను 2 సెంచరీలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే శతకం సాధించి సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలక సెమీఫైనల్ లో మరో సెంచరీ నమోదు చేశారు. విలియమ్సన్ తో కలిసి అతడు భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, ఫామ్ లో ఉంటే ఎంత సులభంగా పరుగులు సాధిస్తాడో మరోసారి నిరూపించారు. ఓపెనింగ్ లో అతన్ని ఆపకపోతే టీమిండియా చెల్లించాల్సిన మూల్యం దాదాపు ఖాయం. మైదానంలో మెరుపులా కదిలే గ్లెన్ ఫిలిప్స్ కూడా భారత్ కు పెద్ద ప్రమాదం. గత మ్యాచ్ లో కోహ్లీని పెవిలియన్లోకి పంపించిన అతని అద్భుతమైన క్యాచ్ ను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఫీల్డింగ్ లో మాత్రమే కాకుండా బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అతడు సరికొత్త సవాళ్లు విసురుతారు. మిడిల్ ఆర్డర్ లో చాప కింద నీరులా పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ ను రూపొందించే మిచెల్ ను త్వరగా పెవిలియన్ చేర్చడం టీమిండియాకు చాలా మంచిది. దుబాయ్ పిచ్ పై ఇటీవల జరిగిన అనేక మ్యాచ్ల అనుభవం భారత్ కు దోహదపడుతుంది. కానీ ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం ఉన్న న్యూజిలాండ్ మాత్రం టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తాలూకా చేదు జ్ఞాపకాలు ఇంకా మనసులో ఉన్నాయి. ఇప్పుడు అదే ఫార్మాట్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరులో రోహిత్ శర్మ సత్తా చాటితే అభిమానులకు దానికంటే ఎక్కువ ఆనందం ఏది ఉండదు.